హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. దాల్చిన చెక్క రోజు తీసుకుంటే బరువు తగ్గిపోతాము. సో పొట్ట తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, అలానే చాలా మంచిది. ఇలా చాలా అపోహలతో ఉంటారు. దాల్చిన చెక్క నిజంగానే మంచిది, కానీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, రోజు తీసుకోవచ్చా, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది మాదంతా. దాల్చిన చెక్క అందరికీ తెలిసిందే. వెజ్ చేసుకున్నా, నాన్ వెజ్ చేసుకున్నా కొంచెం మసాలాలో ఇది వేసుకుంటాము కదా. మనది ఇది యాక్చువల్గా ఏం చెప్తారు అంటే హెల్త్కి శ్రీలంక సినమన్ అంటే శ్రీలంక నుంచి పండిన దాల్చిన చెక్క చాలా మంచిది అంటారు. ఆ అడవుల్లో పండింది అంటే ఇది కొంచెం మనకు పొట్టలో మంట వస్తుంది అనమాట. అదైతే అంతగా రాదని చెప్తూ ఉంటారనమాట ఆయుర్వేదం ప్రకారం. సో ఇది అందరికీ తెలుసు. మనం నాన్ వెజ్ చేసుకున్నా, చికెన్లు మటన్లు ఏం చేసుకున్నా, ప్రాన్స్ చేసుకున్నా, ఈవెన్ ఎగ్ కర్రీ చేసుకున్నా, కుర్మాలు చేసుకున్నా, ఫ్రైడ్ రైస్లు చేసుకున్నా, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లు అన్నిట్లో వాడుతూ ఉంటాం దీన్ని. ఎంత వాడతామా ఐడియా ఉంది కదా మీకు. చాలా కొద్దిగా వాడతాము. మెయిన్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఈ మధ్య ఒక స్టూడెంట్ కాదు, తను జాబ్ చేస్తుంది అనుకుంటాను, యంగ్స్టర్, 24-25 ఇయర్స్ ఉంటాయి. మేడం నేను రోజు దాల్చిన చెక్క వాటర్ తాగుతున్నాను, దాల్చిన చెక్క వేసుకొని ఫుడ్ తింటున్నాను, ఒక స్పూన్ దాల్చిన చెక్కని తింటున్నాను మేడం అని చెప్పింది. తర్వాత అసిడిటీ అని చెప్పింది అనమాట. ఫస్ట్ ఈ సినమన్ గురించి అసలు ఏం చెప్పలేదు. తర్వాత అడిగితే ఇది తీసుకుంటున్నాను బరువు తగ్గడానికి అని చెప్పింది. చాలా భయం వేసింది నాకు. అంటే ఆ అమ్మాయి రోజుకి కనీసం ఒక 8 to 10 grams సినమన్ తీసుకుంటుందమ్మా. తప్పు కదా మా. దాల్చిన చెక్క రోజు ఎంత తీసుకోవాలి అంటే చూడండి, ఇలాంటివి 2 పీసులు తీసుకోవచ్చు. అంటే 2 నుంచి 3 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. నేను చూపించేది మీకు 0.75 గ్రామ్ ఉంటుంది అన్నమాట ఇది. సో ఇలా చూపించాను అంటే ఇంత అనుకోండి, ఇంత దాల్చిన చెక్క. మీరు నిజంగా అంటే వెయ్యి చేసుకోవాలి అనుకుంటే ఒక 2 grams అనుకోండి మ్యాక్సిమం, సేఫ్ సైడ్. అది కూడా గట్ హెల్త్ బాగుండే వాళ్ళకి, పొట్టలో అసిడిటీ ఏం లేని వాళ్ళకి. కానీ మీరు ఇంతింత దాల్చిన చెక్క రోజు తీసుకున్నారంటే మీకు అసిడిటీ వస్తుందమ్మా. ఇది నిజం. కాబట్టి అంత ఈజీగా తీసుకోకండి. ఏదైనా కానీ మనం తగినంత క్వాంటిటీ తీసుకుంటేనే మనకు మంచి చేస్తుంది, లేకపోతే చెడు చేస్తుంది అన్నమాట. సో ఇవి ఎందుకు అంటే ఇవి మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతాయమ్మా. వేడి పుట్టిస్తాయి మన బాడీలో. అంటే జఠరాగ్నిని పెంచుతాయి, డైజెస్టివ్ ఫైర్ అంటాం కదా, దాన్ని పెంచుతాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే కొంతమంది మేము బరువు తగ్గిపోతాము, పొట్ట తగ్గుతుంది అనుకుంటుంటారు. ఏ ఒక్క ప్రోడక్ట్కి కూడా మీ పొట్టను అలా తగ్గించే కెపాసిటీ ఉండదమ్మా. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే పాపం చాలామంది అపోహలతో ఉంటారు, ఇది ఇంత తింటే తొందరగా తగ్గిపోద్ది, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోద్ది, నేను బరువు తగ్గిపోతాను అని. బరువు తగ్గాలి అంటే కూడా ఒక సిస్టమాటిక్ వేలో తగ్గాలి. అంతేకాని నెలకు 10 kgs తగ్గడము, 2 నెలలకు 15 kgs తగ్గడం ఇది మంచిది కాదమ్మా. సో మనం ఈరోజు బరువు గురించి మాట్లాడుకోవడం లేదు, ఈ సినమన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాము. మెయిన్ ఎలా వాడాలి దీన్ని, చాలా రకాలుగా వాడతాం కదా. అంటే మనం వాటర్లో బాయిల్ చేసుకొని తాగుతాము, లేదా నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే తీసుకుంటాము, లేదా పొడి చల్లుకుంటాము, లేదా మసాలాలో వాడుకుంటాము. మీకు బెనిఫిట్ కావాలి అంటే మర్చిపోయాను మీకు అసలు ఏంటి బెనిఫిట్స్ అనేవి కూడా చెప్పలేదు కదా. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, ఇలా చాలా రకాలుగా పనిచేస్తుందమ్మా. కరెక్ట్ వేలో తీసుకుంటే మన గట్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుందన్నమాట ఇది. అంతేకాకుండా ఇది హార్ట్కి మంచిది, బ్రెయిన్ సెల్స్కి తొందరగా ఏజింగ్ రాకుండా చూస్తుంది, అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్వాంటేజెస్ నిజంగా బాగున్నాయి. డైజెషన్ బాగుంటుంది, కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. చెప్పాను కదా, మెయిన్ అసిడిటీ ఫామ్ అవుతుంది ఎక్కువ తీసుకుంటే, లివర్ డ్యామేజ్ అవుతుంది, స్టమక్ పెయిన్స్ వస్తాయి, కొంతమందికి డయేరియాస్ వస్తాయి, ఇలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి రోజుకి 2 గ్రాముల కంటే ఎక్కువ వాడకండి. నేనైతే రోజు కూడా వాడమని చెప్పను. చాలా ఉన్నాయి కదా, మనకు చాలా ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మనకు మంచి చేసేవి. ఒక ప్రోడక్ట్నే రోజు వాడాల్సిన అవసరం ఏంటి? లేదా ఒక నెల ఇది వాడండి, ఇంకొక నెల ఇంకోటి వాడండి, అప్పుడు మీకు పొట్టకి ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నారమ్మా, ఓకే, దాంట్లో మీరు చక్కని నలగొడితే ఇదిగో దీంత పౌడరు లేదా
పించ్ అంటాం కదా, ఒక 2-3 పించ్లు అంటే ఒక 1/2 గ్రామ్ టు 1 గ్రామ్ పౌడర్ని దీంట్లో వేసుకోండి. సోక్ చేసుకోండి లేదా బాయిల్ చేసుకోండి. సోక్ చేసుకుంటే మినిమం 2 to 3 అవర్స్ పెట్టుకోండి మా. బాయిల్ చేసుకుంటే 5 మినిట్సే చాలు. తర్వాత బాయిల్ చేసుకుంటే మీరు అలానే తాగాల్సి వస్తుంది కషాయం లాగా. సోక్ చేసుకుంటే మాత్రం మీరు లెమన్ పిండుకోవచ్చు. ఒక 3-4 డ్రాప్స్ లెమన్ పిండుకొని అలానే కొంచెం హనీ వేసుకొని తాగొచ్చు మా. సో డైజెషన్ బాగుంటుంది. మెయిన్ ఏంటి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎంప్టీ స్టమక్తో తాగారు అంటే మీకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. కానీ తగినంత మోతాదులో తీసుకుంటేనే. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది మా. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చాలామంది అడుగుతూ ఉంటారు, మ్యామ్ పింపుల్స్కి పెట్టొచ్చా సినమన్? పెట్టొచ్చుమ్మా, కానీ డైరెక్ట్గా ఇలా పొడి చేసి దీన్ని పేస్ట్ చేసి పెట్టకండి. నేను చెప్పిన విధానంగా పెట్టండి. పింపుల్స్కి పెట్టండి, స్కిన్ బ్రైట్నెస్కి కూడా పెట్టచ్చు మీరు. నేను చెప్తాను, ఎలాగో చెప్తాను. అలోవెరా జెల్ తీసుకోండి మా. అలోవెరా జెల్, ప్రాసెస్డ్ అలోవెరా జెల్. సో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను అలోవెరా జెల్ని. దీంట్లో ఏం చేశాను అంటే చూడండి, 1-2 పించెస్ అంటే 1 స్పూన్ తీసుకున్నారు అంటే 1 పించ్ వేసి బాగా కలపండి ఇలా. దీంట్లో కావాలి అంటే ఒక 5 డ్రాప్స్ నిమ్మరసం కూడా పిండండి మా. పిండిన తర్వాత కలపండి మళ్ళీ. దీన్ని మీరు పింపుల్ మీద పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లేదా 1 అవర్ పెట్టుకున్నా నష్టం లేదు మా. చాలా కూల్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ప్రతిరోజు పెట్టుకోవచ్చు. ఇది చిన్న పింపుల్స్కి చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ మీకు పాజిటివ్స్ అంటే పసుతో ఉన్న పింపుల్స్కి ఇది పనిచేయదు మా పెద్దగా. సూదింగ్గా ఉంటుంది. కాకపోతే ఇలా చేయొచ్చు మీరు దాల్చిన చెక్కతో. ఇక నేను చెప్పాను బ్రైట్నెస్ అన్నాను కదా, బ్రైట్నెస్కి ఇలా కాదు, దీన్ని ఇప్పుడు మీరు 2 స్పూన్లలో 2 పించులు వేసుకున్నారు కదా, దీన్ని డైల్యూట్ చేయాలిమ్మా. 1 స్పూన్ మీగడ వేసుకోండి. అంటే 1 స్పూను దాల్చిన చెక్కకి, అదే 1 స్పూను అలోవెరా జెల్కి 1 స్పూన్ మీగడ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. దాన్ని ఫేస్కి పూసుకోండి. ఎక్కువ మసాజ్ చేయొద్దమ్మా, మసాజ్ చేస్తే మండుతుంది. జస్ట్ ఊరికి అట్లా స్ప్రెడ్ చేసుకోండి. కళ్ళ దగ్గర మాత్రం వదిలేయండి. ఫేస్ నెక్కి పెట్టండి. ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకోండి. అంటే జస్ట్ అట్లా అనుకోవచ్చు, అంతేకాని ఇలా మసాజ్ చేయకండి. ఒక 5 మినిట్స్, జస్ట్ ఒక 1 మినిట్ స్ప్రెడ్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి మా. ఒక 10-15 నిమిషాలు మీగడతో. ఉట్టిది ఇది పెట్టుకోకూడదు, కళ్ళు మండుతాయి. సో 10 మినిట్స్ అయిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకోండి లేదా స్నానం చేసేసేయండి మా. ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు ఈ పౌడర్ వేసాం కదా, అలోవెరా జెల్ ప్లస్ పౌడరు, దీనివల్ల ఏంటంటే కొంచెం మీకు వైట్ హెడ్స్ కూడా తగ్గుతాయి మా, ఓపెన్ పోర్స్ కూడా తగ్గుతాయి. ఇది హోమ్ టిప్ అనుకోండి, చాలా మంచి హోమ్ టిప్. కానీ నేను చెప్పినంత క్వాంటిటీనే వాడండి. 1 స్పూన్ అలోవెరా జెల్కి 1 పించ్ దాల్చిన చెక్క పౌడరు వేసి పెట్టుకోండి. 1 అవర్ అయిన తర్వాత మీరు దాన్ని మామూలు జెల్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఒక 30 నిమిషాలు పెట్టుకోండి పింపుల్ మీద. ఫేస్ అంతా కూడా అవసరం లేదు మా. కానీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడద్దు, డ్రై చేస్తుంది మా ఇది స్కిన్ని. జనరల్గా పింపుల్స్ ఉన్నప్పుడు ఆయిలీగా ఉంటుంది స్కిన్, వాళ్ళు వాడచ్చు. అందుకని ఫేస్ అంతా పెట్టద్దు, ఓన్లీ ఆన్ పింపుల్స్ పెట్టండి. సో ఇది ఒక మంచి హోమ్ టిప్ అవుతుంది. మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను మా. నమస్తే.